బాలు, మీనా వాళ్ళు గుడికి వస్తూ ఉంటారు. ఇంతలో అదే గుడికి సంజయ్ వాళ్ళ అమ్మ సంజయ్‌ని, అలాగే మౌనికని గుడికి తీసుకొని వస్తూ ఉంటుంది. అక్కడ ఉన్న సంజయ్‌ని, మౌనికని "మీరు ప్రదక్షిణలు చేసి రండిరా" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న సంజయ్ మాత్రం "నేను దీంతో ఏ ప్రదక్షిణలు చేయను. నీకు అవసరమైతే మీ ఇద్దరే వెళ్లి చేసుకోండి" అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న సంజయ్ వాళ్ళ అమ్మ మాత్రం "పదమ్మా మనిద్దరం వెళ్లి ప్రదక్షిణలు చేసి వద్దాం" అని చెప్పేసైతే ప్రదక్షిణలు చేస్తూ ఉంటారు. ఇంతలో మీనా, బాలు వాళ్ళు మౌనికని చూసి చాలా సంతోషిస్తూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న మౌనిక వాళ్ళ అన్నయ్యని చూసి "అన్నయ్య" అని చెప్పేసైతే తన దగ్గరగా వస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న మీనా "నీకు బాగానే ఉంది కదా! ఆ ఇంట్లో నీకు ఎలాంటి ఇబ్బంది లేదు కదా! నువ్వు క్షేమంగానే ఉన్నావు కదా!" అని చెప్పేసైతే అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న బాలు మాత్రం "అవును, వాడు ఎలా చూసుకుంటున్నాడు? నీకు ఎలా ఉంది ఆ ఇంట్లో?" అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న మౌనిక మాత్రం "నీ మీద పగతో నా మెడలో ఉరితాడు బిగించాడు. కానీ ఇప్పుడు ఆ విషయం నీకు చెప్తే వాడిని ఏం చేస్తావో ఏమో నాకు తెలియదు. నువ్వు వాడిని చంపినా చంపేస్తావు. అందుకే నేను నీకు చెప్పకూడదు" అని చెప్పేసైతే మౌనంగా ఉండిపోతూ "నేను బాగానే ఉన్నాను" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఇంతలో సంజయ్ వాళ్ళ అమ్మ ప్రదక్షిణలు చేసుకొని వస్తూ ఉంటుంది. అది చూసిన సంజయ్ "ఏది అదేది నువ్వే వస్తున్నావేంటి?" అని చెప్పేసైతే అడుగుతూ ఉంటాడు. తను ముడుపు కట్టడానికి వెళ్ళిందిరా. నేను ఇలా ప్రదక్షిణలు చేసుకొని వచ్చేసాను" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న సంజయ్ కంగారుగా మౌనికని వెతకడానికి వెళ్తూ ఉంటాడు. బాలు తన చెల్లికి గాజులు తొడుగుతూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న సంజయ్‌కి మౌనిక కనిపించకపోవడంతో "ఎక్కడికి వెళ్ళిపోయిందిది?" అని చెప్పేసైతే తన కోసం వెతుకుతూ ఉంటాడు. ఇంతలో బాలు దగ్గర మౌనిక ఉండటం చూసి చాలా కోపంగా వాళ్ళ దగ్గరికి వస్తూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న మౌనిక మాత్రం చాలా భయపడిపోతూ ఉంటుంది. ఏంటి, నాకు తెలియకుండా మళ్ళీ వాళ్ళతో మాట్లాడడానికి అక్కడికి వెళ్తుందా? దీనికి ఎంత ధైర్యం అని చెప్పేసైతే అనుకుంటూ ఉంటాడు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.